కూలీకి వార్ 2కి జరిగిన వార్ అంతా ఇంతా కాదు. అందరూ కూలీయే గెలుస్తదని అనుకున్నారు. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయిపోయింది. కూలీ గెలవలేదు, వార్ 2 గెలవలేదు. 2 లాస్ వెంచర్‌గా మిగిలిపోతాయని ఆడియన్స్ అనుకుంటున్నారు. నాగార్జున నెగెటివ్‌గా చేసిన క్యారెక్టర్ కూడా సినిమాకి ఏం ప్లస్ కాలేదు. నాగార్జునకు కూడా ప్లస్ కాలేదు. ఫ్యాన్స్ అయితే చాలా ఫైర్‌లో ఉన్నారు. ఎందుకు ఈ రోల్ చేశాడు నాగార్జున అని. ఇక వార్ 2కొస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫైర్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ రోల్ ఎలా యాక్సెప్ట్ చేశారని చెప్పేసి. సైడ్ క్యారెక్టర్లా ఉందని చాలా ఫీల్ అవుతున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత చేసిన ఈ మల్టీ స్టారర్‌లో ఎన్టీఆర్‌ని తక్కువ చూపించారని చాలా ఫీల్ అయ్యారు. ఇంపార్టెన్స్ అంతా రితిక్ రోషన్‌కే ఉందని చెప్పేసి తర్వాత ఎన్టీఆర్ అసలు ఈ రోల్ ఎందుకు చేశాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అండ్ ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే అయాన్ ముఖర్జీ. సిద్ధార్థ ఆనంద్ రేంజ్లో ఈ సినిమా తీయలేదు. ఒకవేళ సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమా తీసుంటే పక్కా 1000 CR వస్తుందని చెప్పేసి అంటున్నారు.